వాళ్ళ చెల్లె ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెకు రమవతు మదికి ఎంగేజ్మెంట్ కావచ్చు, లేదంటే పెళ్లి చేద్దామన్న విషయాలు కావచ్చు, ఎగ్జాక్ట్లీగా మంగ్లీ మదర్ తోనే మాట్లాడుతూ ఉన్నారు రమవతు మది. కట్ చేస్తే ఈ రోజు మిరప తోటలో కూర్చొని ముద్దుగా ఫోటోలు దిగి వాళ్ళ చెల్లె మంచిగా ఇట్లా ముషి నవ్వులు. అసలు ఏంటి కొత్త టిష్లు ఏంటి అంటే మొత్తం దాచి పెట్టుకున్నారా, స్టోరేజ్ చేసినారా? మెల్లమెల్లగా ఇప్పుడు మొన్న మనం ఫస్ట్ డే రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి నాకేం తెలియదు అని చెప్పారు. సో నాకు కూడా ఫోన్ చేశారు, ఫోన్ చేసి నాకేం తెలియదు, ఏదో ఫేమస్ కోసం దానికోసం దీనికోసం చేస్తారు. ఈరోజు మిరప తోటలో కూర్చున్న ఫోటోలు చూసారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్న వీడియోలు చూసారు. ఇంకా దీనికంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలి మనం నమ్మించడానికి? ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే చెల్లెను తమ్ముడిని సేవ్ చేసే ప్రయత్నంలో మంగ్లీ బుక్ అవుతుంది అనుకోవచ్చా? మంగ్లీ గారు ఒక పెద్ద అనకొండ అనుకోండి, చిన్న పాము పిల్లలు. ఇప్పుడు నిన్న కూడా శివా చౌహాన్ వచ్చి బయట మాట్లాడిందంటే మరి 20 రోజుల నుంచి ఇదే శివా చౌహాన్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఇదే 20 days నుంచి ఎందుకు వచ్చి మాట్లాడలేదు? 20 days ప్రిపరేషన్ అయ్యింది అనుకోవచ్చా? ప్రిపేర్ అయ్యిండు కదా, ప్రిపేర్ అయినా చక్కగా మాట్లాడలేదు. ఇదే ప్రెస్ మీట్ ఒక 10 రోజుల కిందట నువ్వు పెట్టుంటే ఒక అబ్బాయి చనిపోయేవాడు కాదు కదా, ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడేది కాదు కదా. ఇన్ని చూపిస్తున్నాం, ఇన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాం, అయినా కూడా మంగ్లీ తప్పులేదు, మన గిరిజన బిడ్డ బంజారా బిడ్డ కాదు అంటలేను నేను, ఆమె బంజారా బిడ్డనే ఉండొచ్చు, కానీ ఇంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా బంజారా వాళ్ళే కదా. నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఇదే శివా చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, వీడు పెద్ద దొంగ. ఎందుకో కూడా చెప్తాను. నిన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి నాకు వీళ్ళకి సంబంధం లేదన్నాడు. మా అక్కకు దీనికి సంబంధం లేదు, మా అక్క కలిసింది ఒకటేసారని అన్ని దేవుళ్ళ మీద వేసిండండి. అన్ని మా బంజారాకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఒట్లేసిరు. సిగ్గుండాలండ అసలు అనడానికి. అన్ని చూడండి మీరు. స్పెషల్ గా పంపేయండి నోటీసులు, మా ఇంటికి పంపేయండి. వీళ్ళు అంటారండి ప్రత్యూష మంగ్లీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇంటి మీద దాడి చేస్తారంట. నేను చెప్తున్నా కదండి, ఈ బోగస్ మాటలు, పిచ్చి మాటలు గవర్నమెంట్ భయపడుతుందా ప్రత్యూష? ఇన్ని రోజులు మంగ్లీ సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయారు అనుకుంటున్నారు? ఎక్కడ పోయారు? ఏదో ఏమంటారు, ఏదో బొక్కలో దాక్కొని ఉంటారు. మెల్లమెల్లగా వస్తుంది ఒక్కొక్క ఎలక బొక్కలో నుంచి. ఇప్పుడు మంగ్లీకి పెళ్ళైన విషయం నిజమా కాదా? ఆమెకు పెళ్ళయిందా లేదా? వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు నేను మాట్లాడితే నాకు వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. అయ్యిందా లేదా? ప్రత్యూష గారి గురించి కూడా మాట్లాడారు, 2 పెళ్లిళ్ళు చేసుకుంది ప్రత్యూష అని కూడా మాట్లాడతా ఉన్నారు. నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు మనకు దేవుళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుంది కదా. ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తేవి నువ్వు? మా తుల్జా భవాని మీద వేస్తేవి, నువ్వు సేవలాల్ మహారాజ్ మీద వేస్తున్నావు, ఇంత మంది మీద ఒట్లేసి నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఏదైతే దగ్గర నెల 15 రోజులు జరుగుతూ ఉంది మంగ్లీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, రమవతు మధు, శివ చౌహాన్, వీళ్ళందరి ఇష్యూ పోయినా కొద్దికి ఇంకా రేజ్ అవుతా ఉంది తప్ప ఇది కాముష్ అవ్వట్లేదు. దీనికి ఎండ్ కార్డు పడుతుందేమో అనుకుంటా ఉన్నాం, కాకపోతే కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి అసలు టిస్టుల మీద టిస్టులు. ఈ రోజు అయితే నెక్స్ట్ లెవెల్ టిస్ట్. వాళ్ళ చెల్లె నిజంగానే వాళ్ళ చెల్లె ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లెకు రమవతు మదికి ఎంగేజ్మెంట్ కావచ్చు, లేదంటే పెళ్లి చేద్దామన్న విషయాలు కావచ్చు, ఎగ్జాక్ట్లీగా మంగ్లీ మదర్ తోనే మాట్లాడుతూ ఉన్నారు రమవతు మధు. మంగ్లీ చెప్పినట్టుగా మేము ఒకటేసారి కలిసిన పాపానికి ఈ రోజు నన్ను ఆడిపోసుకుంటా ఉన్నారని నిన్న ఒక ప్రెస్ మీట్ లో, అదే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందిగా, దాంట్లో చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఈ రోజు మిరప తోటలో కూర్చొని ముద్దుగా ఫోటోలు దిగారు. వాళ్ళ చెల్లె మంచిగా ఇట్లా ముషి నవ్వులు పాటు ముషి నవ్వులు ఈ టైప్ లో కొన్ని బయటకు వచ్చినాయి. ఈ రోజు మంగ్లీ ఇష్యూలో కీలకంగా ఉన్నది ప్రత్యూష గారే కాబట్టి అసలు ఈ విషయాల మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రత్యూష గారు. నమస్కారం అండి. బాగున్నారా? ఓకే, అసలు ఏంటి కొత్త టిష్లు ఏంటి అంటే మొత్తం దాచి పెట్టుకున్నారా, స్టోరేజ్ చేసినారా? మెల్లమెల్లగా ఇప్పుడు మొన్న మనం ఫస్ట్ డే రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి నాకేం తెలియదు అని చెప్పారు. సో నాకు కూడా ఫోన్ చేశారు, ఫోన్ చేసి నాకేం తెలియదు, ఏదో ఫేమస్ కోసం దానికోసం దీనికోసం చేస్తున్నారని అన్నారు. డే 1 తర్వాత మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని మనం పెట్టాము మీ మీడియా త్రూ. సో దానికి ఆయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. నాకు వీళ్ళెవరో తెలియదు, నాకు సంబంధం లేదు, మా అక్కకు అసలే సంబంధం లేదు, ఒకటేసారి పోయిందని అన్నారు. నాకు దీంతో సంబంధం లేదు, మా అక్కకు సంబంధం లేదు అని అన్నారు సెకండ్ టైమ్. సో నిన్న మంగ్లీ గారు కూడా, నిన్ననో మొన్ననో మంగ్లీ గారు కూడా ఒకటి ఏం రిలీజ్ చేశారంటే, మీ మంగ్లీ అని పెట్టి నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్న పాపానికి ఇదంతా నాకు ఇలా జరిగిందని చెప్పేసి అన్నారు. ఈ రోజు మీరే చూసినారు. ఈ రోజు మిరప తోటలో కూర్చున్న ఫోటోలు చూసారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్న వీడియోలు చూసారు. ఇంకా దీనికంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలి మనం నమ్మించడానికి, నాయకులని కానీ మిగతా వ్యవస్థని కానీ? ప్రత్యూష గారు, ఒకటి ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే చెల్లెను తమ్ముడిని సేవ్ చేసే ప్రయత్నంలో మంగ్లీ బుక్ అవుతుంది అనుకోవచ్చు. నాట్ ఓన్లీ చెల్లి తమ్ముడు అండి,
ఇప్పుడు ఒక పెద్ద మంగ్లీ గారు ఒక పెద్ద అనకొండ అనుకోండి, చిన్న పాము పిల్లలు. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుంది, ఆమె ఎట్లా డైరెక్ట్ చేస్తుంది, వీళ్ళు అట్లా చేస్తారు కదా. ఇప్పుడు నిన్న కూడా శివా చౌహాన్ వచ్చి బయట మాట్లాడిందంటే మరి 20 రోజుల నుంచి ఇదే శివా చౌహాన్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఇదే 20 days నుంచి ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ప్రిపేర్ అయ్యిండు కదా, ప్రిపేర్ అయినా చక్కగా మాట్లాడలే. అదే చెప్తున్నా, అది చెప్పడానికైనా కొంచెం తెలివి ఉండాలండి. ఏమన్నాడు, మా అక్కకు అసలు తెలియదు, మా అక్క ఒకటేసారి పోయింది అన్నాడు. అక్కడ తండావాసులు మామూలు ప్రజలు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు చెప్పండి? వాళ్ళు ఏమన్నారు, లేదు మీ అక్క 3 సార్లు వచ్చింది, మేము చూసినాం, ఫంక్షన్లు చేసారు, అది చేసి ఇది చేసి అని వాళ్ళు మొత్తుకుంటారు. మరి వాళ్ళని నమ్మాలా లేకపోతే ఈయన నమ్మాలా? ఒకటే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేటోని. ఇదే ప్రెస్ మీట్ ఒక 10 రోజుల కిందట నువ్వు పెట్టుంటే ఒక అబ్బాయి చనిపోయేవాడు కాదు కదా, ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడేది కాదు కదా. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు ఇదే ప్రెస్ మీట్? ఈ రోజు మీడియా వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తే, మీడియా వాళ్ళన్ని బయటికి వచ్చి తీసుకొని వస్తే ఈ రోజు అంటారు మీడియా వాళ్ళని మీరు అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారని అడుగుతారు మమ్మల్ని. అంటే ఒకటి కాదండి, ఒక్క ఆరోపణ కాదు, 100 మంది 100 ఫోన్ కాల్స్ 100 మాటలు విని 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 అసలు విరుక్తి వస్తుంది నాకైతే. ఇన్ని చూపిస్తున్నాం, ఇన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాం, అయినా కూడా మంగ్లీ తప్పులేదు, మన గిరిజన బిడ్డ బంజారా బిడ్డ కాదు అంటలేదు నేను. ఆమె బంజారా బిడ్డనే ఉండొచ్చు, కానీ ఇంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా బంజారా వాళ్ళే కదా. ఇంతమంది ఇప్పుడు ఒక్కొక్కరి బాధ మీరు కంటితో చూసినారన్న, నిజంగా మీ రక్తం మరుగుతుంది అక్కడ ఇంతమంది ఇబ్బంది పడుతుంటే. అట్లాంటిది వీడెవడో బయటకు వచ్చి మాకు సంబంధం లేదంటాడు, నాకు వాడికి ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అన్న. సరే ఓకే, సంబంధం లేదనుకుందాం, నిజంగానే ముఖం ఎందుకు మాడిపోయింది? ఎవరిది? శివ చౌహాన్. నేను అదే చెప్తున్నా కదన్న, సంబంధం లేదు అని వీళ్ళు అనుకుంటూనే వస్తారు. ఫస్ట్ డే నుంచి కూడా సంబంధం లేదన్నారు. ఇప్పుడు మేము సంబంధాలు చూపించినాం, ఇప్పుడు మీదే మీ మీడియాకే. ఇంకో విషయం ఏంటంటే, సరే నిజంగానే ఒక పబ్బు విషయంలో కూడా అభిషేక్ మాట్లాడింది, శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మొత్తం డిఫరెంట్ గా ఉంది. శివ ఏమంటా ఉన్నాడు, అసలు నేను ఆ పబ్కి వెళ్ళలేదు, నాకు సంబంధమే లేదని అని చెప్పిండు, కలవలేదు, నా నంబర్ మా అక్కిస్తే 2 days తర్వాత నాకు కాల్ చేయడం జరిగిందని శివ చెప్తా ఉన్నాడు. అభిషేక్ ఏం చెప్తా ఉన్నాడు, మేము వెళ్ళినాము, టికెట్స్ రమావతి మధు తీసుకొచ్చి ఎట్లా తెచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళగానే శివని కలిసినామని చెప్తా ఉన్నారు. విత్ ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. మరి ఎవరిని నమ్మాలి, ఎవరు దొంగ ఇక్కడ? నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఇదే శివా చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, వీడు పెద్ద దొంగ. ఎందుకో కూడా చెప్తాను, నిన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి నాకు వీళ్ళకి సంబంధం లేదన్నాడు. మా అక్కకు దీనికి సంబంధం లేదు, మా అక్క కలిసింది ఒకటేసారి అని అన్ని దేవుళ్ళ మీద వేసిండండి. అన్ని మా బంజారాకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఒట్లేసిరు. సిగ్గుండాలండా అసలు అనడానికి. అన్ని చూడండి మీరు, ఇదేంది మరి? ఒకటేసారి కలిసిన మంగ్లీ ఇదేంది? మళ్ళీ వాళ్ళ తోటలో, సరే ఇది వదిలేయండి, ఇదేందండి? వాళ్ళ చెల్లి కదా ఈమె, వాళ్ళ చెల్లి. వీడు రమావతి మధు వాళ్ళ అమ్మగారు. సరే వాట్ ఎవర్, స్టార్టింగ్ ఏం చెప్పింది మంగ్లీ, అసలు రమావతి మధు నాకు అసలు తెలియదు, ఒక్కసారి ఒక ఫ్యాన్ గా వచ్చి ఫోటో దిగిండి అని చెప్పింది. కట్ చేసిన తర్వాత పంజగుట్ట పిఎస్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు తెలుసు కానీ నాకు అంత పరిచయం లేదని చెప్పింది. కట్ చేస్తే నేను ఒకటేసారి కలిసిన, ఒకసారి వెళ్ళి అక్కడ రొట్టెలు తిన్న పాపానికి నా మీద లేనిపోని నిందలేస్తున్నారు అన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు బయటకు వచ్చినాయి, మీ మమ్మీకి ఏం సంబంధం రమావతి మధుకు, మీ చెల్లెకు రమావతి మధుకి ఏం సంబంధము, మళ్ళీ మీరు మిరపతోటలు ఏడ కూర్చొని ఆ రోజు నైట్ రాత్రి కూర్చురు, అది అంటే తెల్లారినట్టుంది, రాత్రి నుంచి పొద్దున్న దాకా కూర్చుంటే అక్కడే. కొన్ని ఎవిడెన్స్ మీకు చూపిస్తా ఉంటాను నేను, మీరు ఇది చూసిరు లేదో. ఆమె ఏప్రిల్ ఎండింగ్ లో ఒక తబలా రస ఒక పబ్ అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. ఆమె మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదర్ హ్యాండిల్ చేస్తాడు, అందుకే వీళ్ళ బ్రదర్ నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి రావడంతో నేను పబ్కి వెళ్ళలేదు అంటుండు ప్రోగ్రామ్ కి. అవునా? పాలిటిక్స్ ఫ్రెండ్ మా సైడ్ అబ్బాయి, అది బయటికి ఎట్లా వచ్చింది సార్. ఇప్పుడు మంగ్లీని చూసిర్రు, అక్కడ చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. అంటే వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటే మేము పోయి ఏమనాలి దీన్ని? అదే చెప్తున్నా కదండి, జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు, చూసే వాళ్ళని. మీడియాని పిచ్చోళ్ళు చేస్తారు, జనాల్ని పిచ్చోళ్ళు చేస్తారు. ఈరోజు నేను అదే అంటున్నాను కదా, ప్రభుత్వాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు, అక్కడ ఉన్న బాధితుల్ని పిచ్చోళ్ళు. వాళ్ళందరూ అబద్ధం అని అంటాడా? ఎంతమంది నోటీసులు పంపిస్తాడండి? మా గురించి మాట్లాడే వాళ్ళకి నోటీసులు పంపిస్తామంటున్నారు. వీఆర్ రెడీ. ఈరోజు మీడియా రెడీగా ఉంది నోటీసులు పంపిస్తే తీసుకోవడానికి. నేను రెడీగా ఉన్నా, ఎస్పెషల్గా పంపేయండి నోటీసులు, మా ఇంటికి పంపేయండి. వీళ్ళు అంటారండి, ప్రత్యూష మంగ్లీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇంటి మీద దాడి చేస్తారంట. ఎందుకు దాడి చేయాలి ఇంటి మీద? మాట్లాడొద్దుగా, దొంగలను బయటికి తెస్తే దాడి చేస్తాం. నేను చెప్తున్నా కదండి, బోగస్ మాటలు, పిచ్చి మాటలు. గవర్నమెంట్
లేదండి ఈ రోజు వరకు అయితే భయపడలేదు. బాధ అనిపించింది ఎప్పుడైతే కొంతమంది డబ్బులు పెట్టి మాట్లాడిస్తున్నప్పుడు బాధ అనిపించింది, కానీ భయం అనిపించలేదు. ఓకే, ఇప్పటివరకు ఎంతమంది మీడియా వాళ్ళకు ప్రత్యూష డబ్బులు ఇచ్చింది? డబ్బులు ఈ రోజు వరకు నేను ఐ థింక్ 4 years బ్యాక్ అశోక్ నగర్ గల్లీలో నిలబడి కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి మీడియాలో ఉండే అన్న వాళ్ళు నాకు ఒక అన్నలానే సపోర్ట్ చేశారు, అక్కలానే సపోర్ట్ చేశారు. ఈ రోజు వరకు నేను వాళ్ళకి డబ్బులు కాదు కదా, కనీసం ఒక ఛాయ్ కూడా తాపిలే. సీరియస్ గా, అబద్ధం కాదు. నాట్ ఈవెన్ ఎప్పుడున్నా కూడా నన్ను చెల్లమ్మ అంటే దేవర్ ప్రొటెక్టింగ్ మీ ఇన్ రిటర్న్, కానీ నేను కనీసం ఒక రాఖీ కూడా కట్టలేకపోయినా వాళ్ళందరికీ. వీళ్ళు ఈ రోజు అంటున్నారు మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి. డబ్బులు అదే చెప్తున్నా కదండి, నేను నాకు అవసరం కూడా లేదు. నా సైడ్ నిజాయితీ ఉంది, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఓకే, ఇన్ని రోజులు మంగ్లీ సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయారు అనుకుంటున్నారు? ఎక్కడ పోయారు, ఏదో ఏమంటారు, ఏదో బొక్కలో దాక్కొని ఉంటారు. ఓకే, మెల్లమెల్లగా వస్తుంది ఒక్కొక్క ఎలక బొక్కలో నుంచి. ఇప్పుడు ఎక్కడ దాక్కుపోయింది? మంగ్లీకి సంబంధం లేదనా? ఇప్పుడు దే వాంట్ టు ప్రూవ్, రైట్? దే వాంట్ టు ప్రూవ్ దట్ వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మేము విక్టిమ్ సైడ్, మేము బాధితుల సైడ్ ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కొత్త ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఓకే, నేనేమంటా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా తెలంగాణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. ఈ ఆంధ్ర వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ గా, సరే తెలంగాణకు సంబంధించిన ఒక దళిత బిడ్డ లేదంటే ఒక బంజారా బిడ్డ అంటే ఓకే, ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు వాళ్ళ హిస్టరీ చూసుకుంటే కూడా బ్లాక్ మెయిలింగ్ దందాలు ఉన్న హిస్టరీలు కొంతమంది ఏ విధంగా చూడొచ్చు. నేను ఒకటి చెప్తానా, ఎవరికి కూడా పైసలు మన జోబ్లోకి వెళ్ళి పైసలు పెట్టి ఒకరు అంటే ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో, అంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలని ఎవరు అనుకోరు. చేస్తే వాళ్ళని తిడతారు, ప్రజలు ప్రశ్నిస్తారు అని కూడా వాళ్ళకి తెలుసు. అట్లాంటిది ఎందుకు చేస్తారు అనుకుంటారు? డబ్బులే కదా మెయిన్. పడేసే డబ్బులకి వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. ఎవరికేం అవసరం అన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో గంటకి 7,000 ఎంతో ఉంటది. ఆ పైసలు పెట్టి బుక్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది ఒకరి గురించి మాత్రమే చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అంతే అన్న, ఈ మురిగే కుక్కల గురించి పెద్ద ఆలోచించండి. పర్సనల్ గా ఇష్యూ టాపిక్ డైవర్ట్ చేయడానికి పర్సనల్ టాపిక్ లకి వెళ్తున్నారు అనుకోవచ్చా? ఏంటి పర్సనల్ టార్గెట్ ఎందుకు అవుతుంది అనుకోవచ్చు ఇక్కడ? నేను అదే చెప్తున్నాను కదండి, వీళ్ళ మెయిన్ ఇంటెంట్ ఏంటి ఈ రోజు అంటే ఎలాగైనా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కాలా. ఎట్లా సంపలేం కదా వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేస్తే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అనుకుంటారు వీళ్ళంతే. కానీ మేము ఎందుకు సైలెంట్ గా ఉంటామండి? ఈరోజు నిజానికి అంటే నేను ఒక ఆడపిల్లని, నాలాంటి ఆడపిల్ల అంటే ఎవరైనా బయటకు పంపించడమే గగనం. అసలు ఈ కాలంలో అమ్మాయిని బయటకు పంపించాలంటేనే చాలా భయం. అట్లాంటి నేను బయటకు వచ్చి ఒకరి పక్షాన్ని నిలబడ్డ నన్ను మీరు కనీసం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడాల్సింది, అంతేగాని ఒక ప్రెస్ మీట్ లో ఉన్నవి లేని అలిగేషన్స్ అన్ని బెటర్. బట్ స్టిల్ నేను వాళ్ళకి ఇంకా లీగల్ నోటీస్ పంపించలేదు. రీజన్ ఏంటంటే ఈ ఇష్యూ డైల్యూట్ అవుతుంది అని చెప్పి. ఒక విషయము బయటకు వస్తా ఉంది, మంగ్లీకి పెళ్ళైన విషయం నిజమా కాదా అనేది ఆల్రెడీ మనందరికీ తెలుసు, అది ఆమెకు కూడా తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హర్ పర్సనల్. కాకపోతే ఒకటైతే చెప్తా, ఈ వీడియో నేను మీకోసం నా కోసం చేయట్లేదు, ప్రజల కోసం చేస్తా ఉన్నా. నేను అదే చెప్తున్నాండి, నేను ఒకటే చెప్తా, ఆమెకు పెళ్ళయిందా లేదా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు నేను మాట్లాడితే నాకు వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. అయ్యిందా లేదా? ప్రత్యూష గారి గురించి కూడా మాట్లాడారు, 2 పెళ్లిళ్ళు చేసుకుంది ప్రత్యూష అని కూడా మాట్లాడతా ఉన్నా. నేను అదే చెప్తున్నా కదండి, అయ్యిందా లేదా అని నాకు తెలుసు. ఒక పెళ్ళైనా మిమ్మల్ని పిలిచేదండి, 2వ పెళ్లికైనా పిలుస్తుండే కదా. నేను అదే బాధపడుతున్నా, అన్నం తినుడు మానేసిన, పెళ్లి చెప్తే కనీసం వారం నుంచి అనుపసం. అదే చెప్తున్నా కదండి, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంచెం ఫీల్ అయినా నేను. ఈ రోజు నా తల్లి ఆమె బాధ, ఆమె రోదన అసలు నేను చూడలేకపోతున్నా. అందుకే నేను ఇంటికి కూడా వెళ్ళట్లే. ఈరోజు మా అమ్మగారు రోజు ఫోన్ చేసి ఇలా మాట్లాడి రేపు పొద్దున ఏంటి నీ లైఫ్ ఏంటి అంటే నేను ఏమంటా ఉన్నా, మంగ్లీ ఇంటెన్షన్ ఇదే ఉంటుందా అంటే మాక్సిమం ఎక్కడ ఇప్పటి వరకు రమావతి మధు గురించి వాడిని అరెస్ట్ చేయండి అనే విధంగా ఎక్కడ మాట్లాడలే. ఏమనుకోవచ్చు దీని వెనుక ఏముంది అనుకోవచ్చు? మంగ్లీ గారిది ఒకటే ఇంటెన్షన్ అండి, ఆమె చాలా క్లియర్ కట్ గా ఉందన్నమాట. ఆమె మొత్తం ఈ డ్రామా మొత్తం క్రియేట్ చేసింది తను. ఇన్ని రోజులు నాకు ఆయనకు సంబంధం లేదన్నది, బట్ తనకు వాళ్ళకి సంబంధం ఉందని తెలుసు. మీరు ఒకటి ఆలోచించండి, రమావతి మధు అనేటోడు చిన్న స్థాయి మనిషి, వాడు ఇంత పెద్ద పెద్ద దందాలు చేసి కర్ణాటక ఇప్పుడు కోడిపెంట ఎత్తేటోడు అని చెప్తా ఉన్నారు. అదే కదా, ఇప్పుడు మీరు చూడండి కర్ణాటక మొన్న రీసెంట్ గా మన సంపత్ గారు మినిస్టర్ వాళ్ళ మనవాడిది సంథింగ్ ఏదో ఆడియో కాల్ రిలీజ్ చేశారు. మీరు ఇప్పుడు అక్కడ నీకున్నాయి లింక్స్, వాడికి ఎట్లా వస్తాయి లింక్స్? ఇప్పుడు నార్మల్ గా ఒక మినిస్టర్ అల్లుడికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరే చెప్పండి? ఇప్పుడు మీలాంటి నాలాంటి సామాజిక పర్సన్స్ కి ఏమైనా ఇస్తారా? వీళ్ళకి ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు? ఇక్కడే మీకు అర్థం అవ్వాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. మంగ్లీ ఇల్లా ఇదేంటి అసలు? ఇది మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లి, వీడు రమావతి మధు, సమ్ వెంకీ ఏదో అనుకుంటా, నాకు అంతే తెలుసు. షీ హాస్ అకౌంట్ ఐ గెస్, లెట్ us check it. ఈమె మంగ్లీ చిన్న చెల్లె? అవును, వాళ్ళ చిన్న చెల్లె. ఓకే, ఈమె ఎవరు?
ఈమె ఎవరు? వాళ్ళ మదర్. అన్ని బ్లాక్ చేసుకుందిలేండి, వాళ్ళ మదర్ తను. ఇన్స్టాగ్రామ్ లో అన్ని బ్లాక్ చేసింది అమ్మాయి. అందరిని బ్లాక్ చేసిందా? వాళ్ళ మదర్ అండి తను. ఓకే, ఇప్పుడు మంగ్లీ గారికి ఒక ఫ్యాన్ గా కలిసిన రమావతి మధు వాళ్ళ అమ్మగారికి మంగ్లీ సిస్టర్. ఎస్, ఏం పేరు అమ్మాయి పేరు? ఒకసారి కెమెరా చూపించండి. ఇట్స్ మీ వెంకీ అని ఉంది. అమ్మాయి ప్రైవసీలో పెట్టుకున్నట్టుంది. ఇప్పుడే ప్రైవసీలో పెట్టుకుంది, ఇంతకుముందు పబ్లిక్ లోనే ఉండింది. ఓకే, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా తిన వాళ్ళ పెద్ద చెల్లి, తిన వాళ్ళ చిన్న చెల్లి. ఈ అమ్మాయినా రమావతి? ఇందాక ఐ డోంట్ నో, బట్ ఇందాక ఫోటోలో ఉన్నది మాత్రం ఈ అమ్మాయి. ఇది వీడియోలో కదా? వీడియోలో ఉన్న అమ్మాయి తనే. మీకు ఏమనిపిస్తుంది ఫైనల్ గా ఇక్కడ ఒక డిక్లరేషన్? మంగ్లీ గారు గుడి కట్టిన అని చెప్తా ఉన్నారు, బయట ఆరోపణలేమో ఆ గుడికి డబ్బులు ఇచ్చిందే రమావతి మధు అని చెప్తా ఉన్నారు. ఆమె గుడి కట్టిందా, ఏం చేసిందా అనే దాని గురించి సంతోషన మీకు నాకు తెలుసు. గుడి కట్టిన వాళ్ళు ఎట్లుంటారన్నా, కనీసం దేవుడి మీద భక్తి అని ఉంటుంది, కనీసం ఒక యూనో దేవుడు అంటే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. అందుకే ఈరోజు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి మనము? నేను ఏమంటున్నా, ఫైనల్ గా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా ఇందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాను. ఏ విధంగా చూడొచ్చు? నేను ఒకటే చెప్తాను, ఇలాంటి వాళ్ళని నిజంగా బహిష్కరించాలా మనం. ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే మిగతా వాళ్ళకు ఉన్న నమ్మకం కూడా పోతుంది. అవునా? అంతే కదా, ఇప్పుడు మనకు దేవుళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుంది కదా. ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తేవి నువ్వు? మా తుల్జా భవాని మీద వేస్తేవి, నువ్వు సేవలాల్ మహారాజ్ మీద వేస్తున్నావు, ఇంతమంది మీద ఒట్లేసి నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి అన్న ఒకసారి. దేవుడి మీద కూడా లాస్ట్ ఎట్లా నమ్ముతారు వీళ్ళని సమాజం చెప్పండి? దేవుడిని అడ్డం పెట్టుకొని కూడా ఈ కేసులో నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు అనుకోవచ్చు. తప్పించుకోలేరండి వాళ్ళు. కేసులో నుంచి తప్పించుకోగలుగుతారు కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో తప్పించుకోలేరు. వాళ్ళందరూ రోడ్ ఎక్కుతారు రేపెల్లుండి. రోడ్ ఎక్కి ధర్నా చేస్తారు. తప్పించుకుంటారా? ఓకే, ఈ భవాని మీద ప్రమాణం చేసింది కావచ్చు, లేదంటే మీద ప్రమాణం చేసింది కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇంటెన్షన్ ఇస్ ఏంది అనుకుంటున్నారు మీరు? వీళ్ళ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ అండి. దే వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్కామ్. దానికోసం వాళ్ళు ఎవరినైనా వాడతారు. ఇప్పుడు పర్సనల్ అటాక్స్ ఎట్లా చేస్తారో అట్లా దేవుణ్ణి వాడుతున్నారు. అది వాళ్ళ ఇంటెంట్. ఓకే, పర్సనల్ అటాక్ అంటే మీ మీద కూడా కొంచెం ప్లాన్ చేస్తా ఉన్నారని తెలుసు. అవునండి, అవును. ఏ విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు? ఏముంది, వాళ్ళ ఇంటి మీదకి వెళ్దాము, వాళ్ళ ఇంటి మీద అటాక్ చేద్దాము, అయితే మాట్లాడకుండా ఉంటది. అంటే మా ఇంటి మీద ఎవరు సైలెంట్ గా ఉంటారండి? మా డాడీ ఒక్కొక్క వస్తాడు ఇంటి మీదకి వస్తే, ఎవరు సైలెంట్ గా ఉంటాడు? అదే చెప్తున్నా, సంపత్ గారు వాళ్ళ ఇంటి మీదకి పోదామా, ప్రత్యూష గారి వాళ్ళ ఇంటి మీదకి పోదాం, ఎవరు సైలెంట్ గా ఉంటాడు? తగలబట్టి పడేస్తారు వాళ్ళని ఎవరైనా కూడా. రోజు వాళ్ళు ఏదో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, మన తెలంగాణ బిడ్డలు, మీకు తెలుసా నా తెలంగాణ బిడ్డలు ఎట్లుంటారు అనేది. నేను ఇదే జాతికి పుట్టినా, నేను ఇదే సేవలాల్ మహారాజ్ వారసురాల్ని. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఎట్లయితే గొంతెత్తుతున్నానో, నో వన్ కెన్ స్టాప్ us. మొత్తం మీద ఫైనల్ గా ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన మంగ్లీ చెల్లె వీడియో కావచ్చు, వాళ్ళ మదర్ది కావచ్చు, మంగ్లీ వన్ టైం నేను ఒక్కటేసారి ఇంటికి వెళ్ళిన పాపానికి అని మాట్లాడినామే, ఈ రోజు మిరప తోటలో నిమ్మలంగా కూర్చొని ఫోటో దిగిన వీడియో కావచ్చు, దీని మీద మీరు ఏమనాలనుకుంటారు? ఏం స్పందిస్తా ఉన్నారు? ఏదన్నా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అంట నేను ఫస్ట్ ఒక్కటైనా. సో ఇది సమర్థించుకోవడానికి అయితే తెలంగాణ ప్రజల్ని, యావత్ తెలంగాణనే కాదు మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే మోసం చేసిరో వాళ్ళందరినీ కూడా మీరు రాంగ్ సైడ్ ట్రాక్ చేద్దామని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. సో నేను ప్రభుత్వాన్ని కానీ మీ మీడియా ఛానల్స్ని కూడా ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని మెయిన్లీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను, యూ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ అండ్ స్టింజెంట్ యాక్షన్ ఆన్ దిస్. చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నాయకులు ఇంకా ఏమంటారు ఎలకలు దాక్కున్నారు కదా, వాళ్ళందరూ కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి దీంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారని చెప్తా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా, అందుకే బయటకు వస్తలేరన్నా. లేకపోతే ఇంతమంది వస్తుంటే బయటకు రాకపోవడం ఏందన్నా మీరు ఆలోచించండి. ఇప్పుడు మాకేం అవసరం, మేము నార్మల్ సిటిజన్, మేము ఎందుకు బయటకు వచ్చి చేస్తున్నాం, మీరెందుకు బయటకు వచ్చి చేస్తారు? మనకున్నంత మానవత్వం కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా చెప్పండి? ఉన్నారు కాబట్టి వస్తలేరు. వీళ్ళందరూ మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఒకరు ఫోన్ చేసి అంటారు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని, ఇంకొకరు ఫోన్ చేసి అంటారు ఇంకెందుకు మాట్లాడుతున్నావు అని. ఆమె మన గిరిజన బిడ్డ అంత స్థాయికి ఎదిగిందని. అరే నేను అదే చెప్తున్నా, ఆమె ఎదిగింది. ఎట్లా ఎదిగింది? కష్టంతో ఎదిగితే పర్లేదు, కానీ నువ్వు ఉన్నోడిని దోచుకోకుండా లేనోడితోటి వాడిని దోచుకొని నువ్వు వాడి మీద ఏమంటారు, నువ్వు వీళ్ళ కష్టం మీద నేను భవనాలు కడతా అంటే ఎట్లా అండి? మీరే చెప్పండి. అదే కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే, మంగ్లీ గారు కూడా తప్పించుకునే ప్రయత్నంలో దొరుకుతుంది అనుకోవచ్చా? తప్పించుకునే ప్రయత్నం కాదు, చేసిందంతా వాళ్ళే. ఈరోజు నాకు తెలియదు ఐ డోంట్ నో విచ్ మినిస్టర్ అండ్ విచ్ ఎమ్మెల్యే హూ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కరెంట్ గవర్నమెంట్. నేను అదే అడుగుతున్నాను. ఈరోజు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆమెకి ఎటువంటి సంబంధం లేదు అని ఆమె చెప్తున్నారు.
బాధితులేమో మా ఇంటికి వచ్చింది ఆమెను నమ్మిచ్చినామని అంటున్నారు. నిన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు, డబ్బులు పెట్టినామని చెప్తున్నారు. అదే నిన్ను నమ్మి వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తలే, నువ్వెందుకు ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తలేవని అడుగుతున్నా నేను. నీకు ఈరోజు కేవలం నీ చెల్లి నీ తమ్ముడు మాత్రమే ముఖ్యమా, మిగతా వాళ్ళు ముఖ్యం లేదా? ఇప్పటి వరకు మంగ్లీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏ గా మంగ్లీ అదే చెప్తున్నా. ఏం జరుగుతుంది అనుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, ఎవరు ఈమెకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. సపోర్ట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఏదో రోజు ఇప్పుడు చట్టాల నుంచి మీరు తప్పించుకోవచ్చు కానీ భగవంతుడి నుంచి అయితే మీరు తప్పించుకోలేరు అని చెప్తా నేను. అంతేనా? ఫైనల్ గా మంగ్లీ గారికి స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు. స్వీట్ వార్నింగ్ ఒకటే ఆమెకి, ఏదైతే నువ్వు చేసావా లేదా అనేది నీ మనస్సాక్షికి తెలుసు. నిన్న మీ తమ్ముడు వచ్చేదో మాట్లాడినంత మాత్రాన మీడియా డైవర్ట్ అవుతుంది, వీళ్ళందరూ నోరు మూసుకుంటారని నువ్వు ఏదో అనుకుంటున్నావు. ఇట్స్ నాట్ రైట్. నీకు తెలుసు నీ వెనకాల ఏం జరుగుతుందో తెలుసు, నీ ముందేం జరుగుతుందో తెలుసు, నీ పక్కన నీ మొత్తం తెలుసు నీకేం జరుగుతుందో. నువ్వు ఉన్నావు ఇందులో ఇన్వాల్వ్డ్, నువ్వు బయటకు రా. నువ్వు ఇప్పటికైనా బయటకు వచ్చి నీ తప్పు నువ్వు ఒప్పుకోకపోయినా బాధితుల పక్షాన నిలబడి సిబిఐయో లేకపోతే ఈడీనో సిట్టో వేసేలాగా నువ్వు చెయ్యి. అరగంటలో నీకు వస్తుంది కదా సజ్జనార్ అపాయింట్మెంట్, వీళ్ళని తీసుకొని పోయి ఇది నా పేరు మీద ఇట్లా మోసం చేసిండు వాడు ఎంత తోడైనా కూడా నువ్వు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకున్నా అని మాట్లాడుకుంటున్నారు. నువ్వు పెళ్లి అయితే చేయలేదు కదా నీ చెల్లికి, ఇంకా ఇట్లాంటివి నీ చేస్తే బాగుపడుతుందా అమ్మాయి? మీరే చెప్పండి ఒకసారి. అంటే బయట కొంచెం చిన్న రూమర్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఆల్రెడీ లవ్ లో ఉన్నారు. ఏదన్నా అండి, నేను ఒకటి చెప్తా చూడండి, ఒకరిని కాపాడుకోవడానికి నువ్వు ఇంతమంది పొట్ట కొడతావా అని అడుగుతున్నా నేను. ఆఫ్ కోర్స్ అదే జరుగుతా ఉన్నదిగా. నేను ఎవరైతే మోసపోయిన బాధితుల పక్షాన ఉంటా అన్న మంగ్లీ ఇప్పటి వరకు బాధితుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటున్నాను. అదే చెప్తున్నా కదా, ఇట్స్ అన్ ఇంటెన్షనల్ డ్రామా అండి. మేబీ షీఈ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. తను రావట్లేదంటే షీఈ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కదా. వాళ్ళ తమ్ముని పంపించింది, మీలాంటి మీడియా ఛానల్స్ ఎవరికి కూడా వాళ్ళు ప్రెస్ ఇన్విటేషన్ ఇవ్వలేదు. మరి ఎవరి ముందు పోయి మాట్లాడదాం అనుకున్నారు వాళ్ళు? ఎవరితో మాట్లాడారు? నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ కాదండి, ఐఎమ్ వార్నింగ్ హర్. నువ్వు బయటికి రాకపోతే కమ్యూనిటీ నిన్ను డెఫినెట్గా బహిష్కరిస్తుంది. లేదు నాకు కమ్యూనిటీతో సంబంధం లేదంటావా, డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఈ నిజాలనే బయటకు వస్తే ఈ బాధితులకు న్యాయం జరుగుతుంది. నిన్నే వాళ్ళు తంతారు. చెప్తున్నా కదా, నిన్నే వాళ్ళ చెప్పులేసే రోజు వస్తుందండి. సీరియస్లీ వాళ్ళంత బాధపడుతుంటే వాళ్ళ బాధ చూసి నువ్వు రాకుండా, మొన్న ఒక అబ్బాయి చనిపోయినాడు పాల్తియా తాండాలో, మరి వచ్చి పలకరించడానికి ఏందండి ప్రాబ్లము? ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఏదో లెటర్ పెట్టే టైం ఉంటుంది, పలకరించే టైం ఉండదా వీళ్ళకి? దాంట్లో కూడా ఏదో కవర్ చేసుకునే ప్రయత్నమే అనిపిస్తుంది తప్ప, ఆమె ఎంత కవర్ చేసుకున్నా, ఆమె కానీ వాళ్ళ కుటుంబం కానీ మిగతా వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కూడా డెఫినెట్ గా మా సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ గారు కానివ్వండి, మిగతా ఎవరెవరైతే ఇందులో ఎవరెవరైతే బాధితుల తరపున నిలబడ్డారో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరిగే వరకు నిజంగానే వాళ్ళ పోరాటం ఆగదు. డెఫినెట్లీ ద విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది కూడా. ఓకే, సింగిల్ వర్డ్ ఆన్సర్ కొన్ని అడుగుతా, వన్ వర్డ్ లో చెప్పండి. మంగ్లీ చీటర్, రమవత్ మధు ఆడు చీటరే, మంగ్లీ చెల్లె సెల్ఫిష్, మంగ్లీ అమ్మ పాప మంచిది. ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇందులోకి? షీ డిడ్ంట్ ఇన్వాల్వ్, ఆమెకేం తెలుస్తుంది వీళ్ళందరూ చేసేవి. తల్లిని ఎప్పుడు అనొద్దు, మంచోడని నమ్మింది అనుకోవచ్చు. తల్లి వాళ్ళ తల్లి అయినా మన తల్లి అయితే అనొద్దు. శివ వాడు నిబ్బి, వాడికి అర్థం కావట్లేదు, వాళ్ళ అక్క చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాడు అంతే. ఓకే, ఫైనల్ గా నేను ఏమంటా ఉన్నా, ఈ ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా కొత్త ఏమైనా దాచిపెట్టినాయని ఒకటేసారి బయట పెట్టొద్దు కాబట్టి మెల్లమెల్ల బయట పెట్టే ప్రయత్నాలు వాళ్ళు ఎట్లా అయితే పెడతారు, ఎట్లయితే ప్రెస్ మీట్ పెడతారు, అట్లా మనం కూడా ఎవిడెన్స్ తీసుకొచ్చి బయట పెట్టాలా. పెట్టుకుంటా ఆల్రెడీ 1.5 month అవుతుంది ఇది స్టోరీ. అవును, ఇంకెన్ని నెలలు జరుపుదాం అనుకుంటున్నారు మీరు? మేమేం అనుకోవట్లేదండి, వాళ్ళు బయటకు వచ్చి బాధితులకు న్యాయం జరిగే వరకు మనం చేస్తూనే ఉండాలా. మీడియా కూడా మాతో పాటు ఉండాలి, తప్పదు. నమ్మకం ఉందా బాధితులకు న్యాయం జరుగుతుందని? జరుగుతుంది, జరగాలి కూడా జరుగుతుంది. జరగకపోతే అంటే ఉండదు. తెలంగాణ మూమెంట్ చూసినాం కదా మనం, ఉద్యమం అట్లా ఉద్యమిస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ ఊరికి పోయినప్పుడు మీరు చూసిరు వాళ్ళు ఎట్లున్నారు అనేది. వాళ్ళు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. మొత్తం మీద మంగ్లీని సర్వనాశనం చేద్దామనే ఒకటి ఫిక్స్ అయ్యారు అనేది క్లారిటీగా అనిపిస్తుంది. మనం చేయాల్సింది ఏముందండి, ఇప్పుడు ఆశకు పోయి ఆమె చేసింది ఇదంతా, మనం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా మనం ఆమెను ఏమనట్లేదు, ఏమంటున్నాం, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నిజాలు మాట్లాడు అంటున్నాం, బయటకు రా సహకరించి నువ్వు కూడా అని అంటున్నాం అంతే. ఓకే, ఏ సంబంధం లేనిది 3 times ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు అయింది అనుకోవచ్చు శివాకి రమవత్ మధు? ఆ సంబంధం లేదు అని అన్నారని వాళ్ళే అంటున్నారు. సంబంధం ఉందో లేదో మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు సంబంధం ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ చేసారు వాళ్ళు. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ అయినాయే కొన్ని, కాకుండా సంచులు పోయినాయి చాలా ఎక్కువ ఉన్నాయని వాళ్ళ అకౌంటెంట్ రమేష్ చెప్తా ఉన్నారు. అవును, దట్స్ ట్రూ. అబద్ధం. ఇప్పుడు అకౌంటెంట్ పాపం హిస్ చాలా బాధితుడు అండి ఆయన కూడా, ఆయన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఇదే శివ అన్ని ఫోటోలు చూపించిండు కదా,
మరి గుడికి వెళ్ళిన ఫొటోస్, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిన ఫొటోస్ ఎందుకు బయట పెట్టలేదు అనుకోవచ్చు? నేను అదే చెప్తున్నా కదండి, వీళ్ళు ఏదో కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు. సో ఇప్పుడు దొరికిపోయారు, దొరికిపోతూనే ఉన్నారు, దొరికిపోతారు కూడా. ఇంకా ముందు ముందు కూడా చాలా ఉంది. కానీ ఒకటే, మీరు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, మనందరూ చేయాల్సిన పని ఒకటే. మొన్న మనం పోయి చూసినాం, ఏదైతే బాధితులు ఉన్నారో, ఎంట్రీని డబ్బాలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నారో వాళ్ళకి మనం న్యాయం చేస్తాం అంతే. ఇక్కడ ఇంకొక లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్, తాండాలో ఉన్న వాళ్ళకి 4 కోట్లు 5 కోట్లు ఎట్లా వచ్చినాయి అనుకోవచ్చు? ఇది నమ్మేసకంగా ఉందా? ఎవరి నోట్లకే వచ్చినా కోట్లు తప్ప ఇంకో ముచ్చట రావట్లేదు. బేసికల్ గా అన్న, బంజారా అంటేనే బంజరు భూములు ఎక్కడుంటే అక్కడ నివసించే వాళ్ళు. ఇప్పటి నుంచి కాదు, వెద మైగ్రెంట్స్ మనం అక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా చాలా ఫర్టైల్ ల్యాండ్స్, వాళ్ళు ఎవరైతే ఆ సాగర్ కింద ఉండేవి అవన్నీ ఫర్టైల్ ల్యాండ్స్. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది, మీకు తెలిసింది కూడా, మీకు తెలుసు కూడా. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రావడం వల్ల వీళ్ళ చాలా మంది ఇంకా వీళ్ళ ల్యాండ్నే వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఇంకా అంత ఫర్టైల్ ల్యాండ్స్ వీళ్ళు వచ్చినప్పుడు అవన్నీ ఇట్లా ఇలాంటి బీడ్ భూమి అంటారా, అది కల్టివేషన్, అలాంటి కల్టివేషన్ కి పనికిరాని భూమి ఉండే. కానీ వాళ్ళు వచ్చినాక దాన్ని మొత్తం దాన్ని మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్ గా మార్చారు అనమాట. సో డెఫినెట్ గా అక్కడ ల్యాండ్ రేట్ ఎక్కువైపోయింది. సో వీళ్ళకి ఏమైంది అంటే, అమ్మేసినాక డబ్బులు వస్తాయి కదా, అమాయకులు కదా, అమ్మేసిన డబ్బులు ఏం చేయాలని చెప్పేసి తీసుకుపోయి అందులో పెట్టిరు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తాం అనుకుంటున్నాం? ఫైనల్ గా శివ ఇచ్చిన ప్రెస్ మీట్ కావచ్చు, ఈ రోజు రిలీజ్ అయిన మంగ్లీ చెల్లె వీడియో కావచ్చు, నేను బేసికల్ గా ఐ డోంట్ వాంట్ టు టాక్ ఈ నాన్సెన్స్ గురించి నేను మాట్లాడిన. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజల్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిగతా వాళ్ళని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అనవసరంగా బాధితులు సూసైడ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనకండి. మెల్లమెల్లగా నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లాగైనా వీళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే 10% ఓట్ బ్యాంక్స్ అన్ని మన గిరిజన బిడ్డలవే ఉన్నాయి కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళకి ఏదన్నా అయితే ఎట్లాగైతే రెస్పాండ్ అవుతుందో అంతే స్పీడీగా మా గురించి కూడా రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. బట్ దీంట్లో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి చూడండి ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటనేది. ఎందుకంటే కొత్త కోణాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు షాకింగ్ విషయాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. వాళ్ళ మదర్ అండ్ ఇన్వాల్వ్ మీన్స్ అంటే రామావతి మధుని కలవడం కావచ్చు, వాళ్ళ చెల్లె పక్క నుండి నవ్వడం కావచ్చు, అంటే ఇన్ని పెట్టుకొని కూడా మేము ఇంకా దొరలము అనే విధంగా కావచ్చు, మాది ఏ తప్పు లేదనే విధంగా ఎందుకు మోటివేషన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంకా అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకెన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, ఏమేమి జరగబోతుంది అనేది చూసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రత్యూష గారు.